మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ ప్రణాళిక శరవేగంగా అమలవుతుంది. దాదాపుగా 30,000 మంది కార్మికులు వివిధ రకాల నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు పైన విపక్షం పదే పదే విమర్శలు చేస్తూనే ఉంది. దేశంలో ఎక్కడా కట్టనంత ఎక్కువ రేటు 12,000 ఎస్ఎఫ్టీ 12,000, 15,000, 20,000కి పెట్టి కడుతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టుకి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్, అలానే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ప్రణాళికని అనౌన్స్ చేసింది. దాదాపు 2,534 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలని అమల్లోకి తీసుకొస్తున్నారు. సో అదే విషయాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. అన్ని క్యాబినెట్ అప్రూవల్ తర్వాత వచ్చినటువంటి ప్రకటన కాబట్టి ఈ భవనాలకు సంబంధించినటువంటి నమూనాలు, అలానే నిర్మాణ ప్రణాళికలు వీటన్నిటిని కూడా అనౌన్స్ చేస్తూ వచ్చారు. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, వీటికి సంబంధించినటువంటి అకామిడేషన్స్ 1,239 అంటే 23 లక్షల స్క్వేర్ ఫీట్ ఒకటి, 31 లక్షల స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ఏరియా, ఈ రెండు నిర్మాణాలు జరుగుతుంది. ఇవి అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్సే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపక్షం మరో బలమైనటువంటి విమర్శ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎస్ఎఫ్టీకి 3,900 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దానికి 4 ఖర్చు పెడుతుంది అనేటువంటి విమర్శ చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత డేటా రిలీజ్ చేసింది. వాస్తవానికి ఇవి రెగ్యులర్ ఆఫీస్ కాంప్లెక్స్లకు సంబంధించినటువంటి భవనాలు, అలానే రెసిడెన్షియల్ ప్లేసెస్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తున్నటువంటి వాటికి కంపారిజన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొంత డేటా రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రెండు నిర్మాణాలని యావరేజ్గా చూస్తే కనుక 3,945 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ, చదరపు అడుగుకి 3,945 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్లస్ ఆఫీస్ బిల్డింగ్స్ కాంప్లెక్స్, ఈ రెండింటి యావరేజ్ చూస్తే కనుక ఆ అమౌంట్ పడుతుంది. కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వర్సెస్ రెసిడెన్షియల్ కంపేర్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతకంటే తక్కువే ఖర్చు అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. హ్యాపీనెస్ట్, ఈ బిల్డింగ్ గురించి చాలామంది విన్నారు. హ్యాపీనెస్ట్ అనేది పబ్లిక్ అంటే పౌర అవసరాల కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని అక్కడ ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ఆ నిర్మాణం చాలా జోరుగా సాగుతుంది. ఇదేంటో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి కేవలం 3,393 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్, రెండింటి మధ్య కూడా ఒక సారూప్యత ఉంటుంది. దాన్ని గమనించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. ఇది హ్యాపీనెస్ట్ అఫీషియల్ వెబ్సైట్, ఇది అఫీషియల్ దానిలో ఇది 1,200 యూనిట్లు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నది 1,500 యూనిట్లు నిర్మాణం చేస్తుంది. ఇది 14 ఎకరాల్లో చేస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ, 12 టవర్ల నిర్మాణం, 19 ఫ్లోర్ల వంతున చేస్తుంది అనమాట. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, ఫ్లాట్స్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక. అలాగే ఈ ప్రాజెక్ట్ను ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే కనుక ఇది నిర్మాణ ప్రణాళికకి సంబంధించి ఒక జంక్షన్ రోడ్లో అటు ఇటు కార్నర్ బిట్లో చేస్తున్నటువంటి 12 టవర్ల బ్లాక్స్ అనమాట. సో ఈ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే చాలా క్లియర్గా చెప్తుంది దానికంటే తక్కువ ఖర్చులోనే ఈ నిర్మాణం జరగబోతుంది అని. ఒకసారి ఆ డేటా కూడా మనం చూద్దాం. 3,393 రూపాయలకి ఇది ఖర్చు అవుతుంది. అలానే గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ సంబంధించిన ఏఐఎస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి నిర్మాణానికి కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ యావరేజ్గా గెజిటెడ్ ఆఫీసర్స్ ర్యాంక్ వాళ్ళందరికీ చేసేటువంటి నిర్మాణాలతో కంపేర్ చేసి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చేస్తున్నటువంటి ఖర్చు 3,684 రూపాయలు మాత్రమే చదరపు అడుగుకి అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దీనికి భిన్నంగా విపక్షం చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఈ అమౌంట్కి దాదాపు 4 రెట్లు అంటే 12,000, 15,000 పైగా పెట్టి కొన్ని నిర్మాణాలు చేస్తాయి. అయితే దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఆ క్లారిటీ ఏంటంటే, ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక చాలా భిన్నంగా ఉంటుంది. అలానే వాటిని ప్రతిపాదించినప్పుడు ఉన్న ధరలు వేరు, ఇప్పుడు మారినటువంటి 10 ఏళ్లలో మారినటువంటి ధరలు వేరు. దీనివల్ల కొంత ధరలు పెరిగినాయి. ఆ విధంగా చూసినా కానీ మార్కెట్ ధరల కంటే అతీతంగా లేదా మరీ ఎక్కువగా చేస్తున్నటువంటి ఖర్చు ఏదీ లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తం మీద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి సంబంధించి యావరేజ్ కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి మొత్తం దాదాపుగా పోల్చదగినట్టుగా ఉందని చెప్పనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.